ప్రేమాస్వరూపి అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ యొక్క ఏప్రిల్ మాసం ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకును, దూరాన సమీపాన యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలైన వారందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నారు. ఒకసారి మీరందరూ ఆ వాక్యాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 2 చేతులు పైకెత్తి 3 సార్లు బిగ్గరగా స్తోత్రం చెబుదాం. దైవజనుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని రాస్తూ, బాబు, మనలందరినీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటంటే, నమ్మకము లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భూమి మీద. నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదొక మనిషిని గురించి చెబుతున్న విషయం కాదు, లేదు ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ క్రైస్తవ్యం మొత్తము కూడా తెలుసుకోవలసిన విషయం. సంఘము తెలుసుకోవలసిన విషయం. తన కుమారునితో సహవాసము చేయటానికి దేవుడు మన అందరినీ పిలిచాడంట. స్తోత్రం చెప్పండి. దేనికి పిలిచాడంట? సహవాసము చేయటానికి. ఏం చేయటానికి చెప్పాలి అందరూ? దేవునితో సహవాసం చేయటానికి మనలందరినీ పిలిచిండు దేవుడు. ఎక్కడో పనికిరాని అనుభవాల్లో బ్రతికిన మన బ్రతుకులను ఎవరి దృష్టిలో ఎన్నిక లేని అనుభవాలలో బ్రతుకుతున్న మన బ్రతుకులను, ఎప్పుడో గతించిపోవలసిన ఈ బ్రతుకులను, అట్టడుగైపోవలసినటువంటి ఈ జీవితాలని, మంటి ఘట్టములైనటువంటి ఈ బ్రతుకులను దేవుడు ప్రేమించి ఆయనతో సహవాసం ఉండటానికి. మనిషికి దేవునికి ఎక్కడండి పొంతన? దేవుడెక్కడా, మానవుడెక్కడా? అయినా కానీ మనిషి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన కలిగి ఉన్న మక్కువ, ఏ విధము చేతనైనా ప్రతి మనిషితో సహవాసం కలిగి ఉండాలని. ఒక కులము, మతము, జాతి, రంగు, భేదమని తేడా లేకుండా దేవుడు తనను తాను ఈ లోకానికి తగ్గించుకొని రిక్తుడుగా
తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఒక ఉన్నతమైన ఔన్నత్యము కలిగిన ఆ జీవితాన్ని కాదనుకొని ఈ లోకములో ఉన్న పాపపు స్వభావములో బ్రతుకుతున్న మన బ్రతుకులను ఆయనతో సరితూల్చాలని, పాపపు రహితంగా మనం బ్రతుకుతున్న మన బ్రతుకులను పరిశుద్ధపరచాలని ఆయన ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి, ప్రేమ కలిగి ఈ లోకానికి సశరీరుడుగా రిక్తుడుగా తనను తాను తగ్గించుకొని రావటమే కాక మనలందరినీ ఆయనతో సహవాసం చేయటానికి పిలిచిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనం చాలామందిని చూస్తూ ఉంటామండి. ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ అందరితో సహవాసం చేయడు. ఎందుకంటే ఆయన హోదాకు తగిన వారితో చేస్తాడు. ఒక్కొక్కసారి ఒకప్పుడు తన స్థితి కొద్దిదే, మనుషులు ఎన్నుకున్న తర్వాత స్థితి మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, కాస్త గొప్పవాడైపోయాడు. ఈ గొప్పవాడైన తరుణములో ఎక్కువగా అందరితో సహవాసం చేయడు, అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడటం. అలాగే రాజకీయ నాయకులు చూడండి, కొంతమందికి కుల పిచ్చి ఉండిద్ది, మరి కొంతమందిని చూడండి మత పిచ్చి ఉండిద్ది. ఆ పిచ్చి క్రైస్తవుల్లో కూడా ఉందనుకోండి. క్రైస్తవులు ప్రేమించాలంటారు, తప్పు. ఎవడు మీకు చెప్పింది? యేసు ప్రభు ఎన్నడూ భక్తి పరులను ప్రేమించలేదు, ప్రార్థన పరుల కొరకే ఆయన ఈ లోకానికి రాలేదు, రక్షణ పొందిన వాళ్ళ కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు, బాప్తిస్మం పొందిన వారి కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. నేను నమ్ముకున్నానయ్యా అన్న వాడి కొరకు కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. ఏ భేదాభిప్రాయము లేకుండా లోకములో ఉన్న ప్రతి మనుష్యుడిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమించి లోకానికి వచ్చిండు. హల్లెలూయా. చెప్పేది మంచిగా చెప్పండి, వాక్యం వినండి, మీ మనస్సు పర్ఫెక్ట్గా వాక్యం మీద ఉంచండి. ఇంకేమైనా ఉన్నాయా? లావాదేవీలు లేవుగా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మీ లావాదేవీలన్నీ మర్చిపోవాలి, బయటి దేవుని వాక్యం మీదే ఉంచాలి మీ మనస్సు. బయటికి పోయాక చూసుకోవాలి ఏమైనా లావాదేవీలు ఉంటే. మందిరంలో ఉన్నప్పుడు వాక్యం మీదే నీ మనస్సు నిలిపితే వాక్యం ఏంటో నీకు అర్థమైంది. చూడండి, మత పిచ్చి ఉన్నవాడు ఆ మతస్థుణ్ణి ప్రేమిస్తాడు, కుల పిచ్చి ఉన్నోడు ఆ కులస్తుణ్ణి ప్రేమిస్తాడు, హోదాలో ఉన్నోడు ఆ హోదాకి తగిన వాడిని మాత్రమే సహవాసం చేస్తాడు. కానీ యేసు ప్రభు మనస్సు ఎటువంటిది, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే లోకములో ఏ తాత్పర్యము లేకుండా, ఏ భేదాభిప్రాయము లేకుండా, ఏమండి, ఎటువంటి కాంగ్రిగేషన్ అనేది లేకుండా లోకములో ఉన్న ప్రతి మనుష్యుడిని ఆయనతో సహవాసము చేయటానికి పిలిచాడంట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏయ్ కిందకు రా, దిగో. తాటలు తీస్తాం మీ ఇద్దరికి. నడు. ఏ తాత్పర్యము లేకుండా మీరు వాక్యం వినండి, పిల్లలు వదిలేసి. ఏ భేదాభిప్రాయము లేకుండా దేవుడు లోకములో ఉన్న ప్రతి మానవుడిని ఆయనతో సహవాసం చేయటానికి పిలిచాడు. ఇదిగో దేవుని మందిరములో ఉన్న మనం అందరినీ ఆయనతో సహవాసం చేయటానికి పిలిచాడంట. స్తోత్రం చెబుదామా. ఏం చేయటానికి పిలిచాడు? గట్టిగా చెప్పాలి.
సహవాసం చేయటానికి పిలిచిండు దేవుడు. ఆయన భాగ్యం ఎక్కడ, మన బ్రతుకులు ఎక్కడ? ఆయన స్థానం ఎక్కడ, మన స్థానం ఎక్కడ? ఆయన హోదా ఎక్కడ, మన పరపతి ఎక్కడ? అయినా కానీ దేవుడు ఎంత ప్రేమాస్వరూపి అంటే, పనికిరాని వాడిని ప్రతి వాడిని పనికొచ్చే పాత్రగా చేయాలి అని, ప్రతి మనుష్యుడిని ఆయన రక్తములో కడగబడి ఒక రక్షణ పాత్రనివ్వాలని, ఆయనతో సహా వాసము కలిగి పరలోకములో ఆయనతో సంతోషించాలని ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు కలుగజేసి ఆ సహవాసములో ఉండటానికి 2024 సంవత్సరాల క్రితం దేవుడు మనలందరినీ పిలుచుటకు వచ్చాడు. ఇప్పుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు సహవాసం చేయటానికి ఆయన మనలను పిలిచాడు. కాబట్టి ఇప్పుడు రక్షింపబడి, రక్షణ లేకపోయినా దేవుని సన్నిధిలో ఉన్న భక్తులు అని పిలువబడుతున్న వారే కానీ, సేవకులు అని పిలువబడుతున్న వారే కానీ, సంఘముగా చేర్చబడే ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిన ఆలోచన, ఉద్దేశమంతా ఏమిటయ్యా అంటే, మేము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే ఆయన మమ్మల్ని పిలిచాడు. పిలిచిన దేవుడేమై ఉన్నాడయ్యా అంటే, నమ్మదగిన వాడై ఉన్నాడు. అంటే విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు. ఒక్కసారి ఆయన జాలిపడి నిన్ను రక్షించుకొని పిలిచాడు అంటే ఇక నీ మీద ఆధారపడి ఉంది. నిలబడాలా, నిలబడకూడదా? ప్రార్థనకు వెళ్ళాలా, వెళ్ళకూడదా? బాప్తిస్మం పొందాలా, పొందకూడదా? ఆరాధనలో ఏకీభవించాలా, ఏకీభవించకూడదా? అర్థమైందా? ఉపవాసం ఉండాలా, ఉండకూడదా? దేవుని సన్నిధికి వెళ్ళాలా, వెళ్ళకూడదా అన్నది నీలో ఉండాలి. దేవుడైతే నిన్ను పిలిచాడు. దేనికి పిలిచాడయ్యా అంటే, ఆయనతో సహవాసం చేయటానికి నిన్ను పిలిచిండు. ఆయనతో కలిసి నడవటానికి నిన్ను పిలిచిండు. ఆయనతో కలిసి పరలోకములో నివాసము చేయటానికి నిన్ను రక్షించుకున్నాడు. ఈ లోకములో నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. త్రాగటానికి పిలిచేవాడు ఉన్నాడు, తిరగటానికి పిలిచేవాడు ఉన్నాడు, దేవుని సన్నిధిని ఎడమ చేయటానికి పిలిచేవాడు ఉన్నాడు, సంఘానికి దూరము చేయటానికి పిలిచే కబుర్లు ఉన్నాయి, పిలుపులు ఉన్నాయి. ప్రార్థన కాదనుకొని వెళ్ళిపోయే సందర్భాలు, పిలుపులు ఎన్నో ఉన్నాయి. అని నువ్వు గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనక విడిచిపెట్టి మర్చిపోయి వదిలిపెట్టేవాడు కాదు గనక, ఆపత్కాలములో ఆదుకునే దేవుడు, నా దుఃఖ దినములన్నీ సమాప్తము చేసే దేవుడు, నా కన్నిటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నా అనారోగ్యాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు, నా కుటుంబమును బాగు చేసి సరైన స్థానములో నిలబెట్టగలిగిన దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి ఆయనతో సహవాసము కలిగి ఉండాలన్న మంచి తాత్పర్యమును నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ మరుక్షణమే నా దేవుని కృప నీకు తోడై ఉండిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలిగిద్ది? పిలిచిండు దేవుడు, ఆయనతో సహవాసం చేస్తే ఏం కలిగిద్ది? యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 22వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం
22వ అధ్యాయం 21వ వచనం చదవండి. అదిగో పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తున్న మాట, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు చెప్పండి, దేనికి పిలిచిండు ఆయన? గట్టిగా చెప్పండి, దేనికి పిలిచాడు ఆయన? సహవాసం చేయటానికి పిలిచిండు. సహవాసం చేయటానికి పిలిచిన దేవునితో నువ్వు సహవాసము చేసిన ఎడలా, ఆయనతో నడవటానికి నువ్వు ఇష్టపడిన ఎడలా, ఆయన సన్నిధిని విడువక నువ్వు ప్రేమించిన ఎడలా, ఆయన వాక్యమును మర్చిపోకుండా నువ్వు బ్రతికిన ఎడలా, ఆయన పరిచర్యలో నువ్వు పాలిభాగస్తుడువై నడిచిన ఎడలా, అక్కడున్న మాట ఏంటంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక, నీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక, నీ భర్తకు సమాధానము కలుగునుగాక, నీ పిల్లలతో సమాధానము కలుగునుగాక. ఎప్పుడు ఆయనతో మనము సహవాసము చేసిన ఎడల. ఎవరితో? పండుబాబు ఏం చేస్తున్నా? వాక్యం చూస్తున్నా? గుడ్. దేవునితో సహవాసం చేసిన ఎడల. ఎవరితో సహవాసం అండి? గట్టిగా చెప్పండి. దేవునితో సహవాసం చేసిన ఎడల మనకేం కలిగిద్దంటే సమాధానము కలిగిద్దంట. ఈరోజు చూడండి, ఎన్నో కుటుంబాలలో సమాధానాలు లేవు. భార్యాభర్తల మధ్యలో సమాధానాలు లేవు. భార్యాభర్తలు ఒకలాగుంటే పిల్లలు ఒకలాగా, సమాధానాలు లేవు. భార్య ఒకలాగుంటే భర్త ఒకలాగా, సమాధానాలు లేవు. ప్రార్థన పరులే, క్రీస్తుని ఎరిగిన కుటుంబాలే, ప్రభువుని ఎరిగామని చెప్పబడుతున్న కుటుంబాలే, కానీ సమాధానం కొదువైపోతుంది. ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు. ఇళ్ళల్లోకి పోయి చూస్తే అర్థమవుతుంది సమాధానం ఉందా లేదా, సమాధానము కలిగి బ్రతుకుతున్నారా లేదా. పిల్లలతో మాట్లాడితే తెలుస్తుంది సమాధానం ఉందా లేదా. పిల్లలతో సమాధానం లేదు, తల్లిదండ్రులతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదు. ఈరోజు ఎంతోమందికి సమాధానం లేక బ్రతుకుతున్నారు. ఎందుకో తెలుసా? పిలువబడిన వారే, బాప్తిస్మలు పొందిన వారే, పొందని వారే, ప్రార్థనలకు వచ్చేవారే, అన్ని చేసేవారేలే, కానీ సమాధానం కొదువైపోతుంది. చాలామందికి సంతోషం ఉండట్లేదు, సమాధానము కొరువులో మణిగిపోతున్నారు. దేనికయ్యా అంటే సహవాస భేదాభిప్రాయం. సహవాసం ఎవరితో చేస్తున్నావు నువ్వు? నీ సహవాసము ఎవరితో ఉన్నది? ఎవరితో నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎవరిని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఏ విషయము గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? నీ బాధ, నీ కష్టము, నీ రోగము, నీ బలహీనత, నీ శ్రమ, నీ ఇరుకు, నీ ఆవేదన ఏది ఉన్నా కానీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనక నీ పనుల భారం అంతా దేవుని మీద మోపుదువుగాక. అలా మోపినప్పుడు దేవుడు నీకే కలుగు చేస్తాడు, సమాధానాన్ని కలుగు చేస్తాడు. నువ్వు ఒక్కదానివే మోసినట్టుగా ఫీల్ అవ్వకూడదు. ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా, అర్థమైందా? ఊరు మొత్తాన్ని నేనే బ్రతికిస్తున్నా అన్నట్లుగా అగపడకూడదు. మొదటిగా నీ సహవాసము దేవునితో ఉండాలి, మనుష్యులతో కాదు, దుష్టులతో కాదు,
శత్రువులతో కాదు, చెరిపేవారితో కాదు, చెడగొట్టేవారితో కాదు, భక్తిలో ఎదగనివ్వకుండా మాటలు చెప్పే వాళ్ళతో కాదు, ప్రార్థనలో ఎదగనివ్వకుండా పడేసే వాళ్ళతో కాదు. నీ సహవాసం అంతా కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు గనక ఆయన మీదే నీ సహవాసము, ఆయన మీదే నీ మనస్సు, ఆయన మీదే నీ దృష్టి, ఆయన మీదే నీ ఆలోచన, నీ ఆలాపనంతా పెట్టినప్పుడు నా దేవుని యొద్ద నుంచి సమాధానము నీకు కలుగునుగాక. ఏం కలిగిద్దంటండి? సమాధానం కలిగిద్ది. ఈరోజు చూడండి, కుటుంబాలలో ఎవరు ఆడే డ్రామాలు వాళ్ళు ఆడుతున్నారు. క్రైస్తవ్యములోనే తండ్రి డ్రామా తండ్రిది, తల్లి డ్రామా తల్లిది, పిల్లల డ్రామా పిల్లలది. ఎన్ని రకాల డ్రామాలో సమాధానం లేదు. పైకి భక్తి పరులాలుగాక పడతా ఉంటారు. అందుకే పౌలు అంటుండు, లోపల ఉన్న శక్తిని ఆశ్రయించండి. భక్తి పరులాగా అగపడటము కాదు, లోపల దాగి ఉన్న సిలువ శక్తిని, పిలిచిన దేవుని శక్తిని ఆశ్రయించండి, కలిగి బ్రతకండి. ఆ క్షణమే దేవుని సమాధానము నీకు కలిగిద్ది. ఎందుకు ఈరోజు చాలామంది సమాధానం లేవండి? ప్రపంచంలో చాలామంది క్రైస్తవులను పిలువబడే వాళ్ళు ఉన్నారు, కానీ సమాధానము కొదువుగా ఉన్న వాళ్ళు కూడా బొచ్చెడు మంది ఉన్నారు. సమాధానము కొరతలో ఉన్న వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. సమాధానం లేక కుమిలిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక కన్నీళ్ళని అన్నపానంగా చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాక, కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, సమస్యను ఎవరికి పంచుకోవాలో తెలియక నలిగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి గల కారణము కుటుంబంలో సమాధానం లేకుండా పోవటమే. అందుకే దేవుడు అంటుండు, మిమ్మల్ని పిలిచిన నేను నమ్మదగిన వాడిని, మిమ్మల్ని రక్షించుకున్న నేను నమ్మదగిన వాడిని, మోసపుచ్చేవాడిని కాదు, విడిచిపెట్టేవాడిని కాదు, చేతగాని వాడిని కాదు. నువ్వు అనుకున్నంత దరిద్రపు స్థానము కలిగిన వాడిని కాదు. నేను నిన్ను పిలిచినప్పుడే నీ పట్ల ఒక ఉద్దేశముతో నేను నిన్ను పిలిచాను. స్తోత్రం చెప్పు. నువ్వు నన్ను మర్చిపోతున్నావు, నువ్వు నన్ను విడిచిపెడుతున్నావు. కష్టం ఉందనో, బాధ ఉందనో, అప్పులు ఉన్నాయనో, ఏవండి బాధలు ఎక్కువైతున్నాయని, దుఃఖాలు ఎక్కువైతున్నాయని, భర్త ఎక్కువ తిడుతుందని, భార్య అలుగుతుందని, కోడలు కొడుతుందని, కోడలు తిరగబడుతుందని, కోడలు ఒక మాట అంటుందని, అత్త ఒక మాట అంటుందని, ఏవండి సహవాసాన్ని మర్చిపోతున్నారు. దేవునితో సహవాసం మర్చిపోతున్నారు, సేవకునితో సహవాసం మర్చిపోతున్నారు, దేవుని మందిరముతో సహవాసాన్ని మర్చిపోతున్నారు. అన్నీ బాగున్నప్పుడు కాదండి సహవాసం, అత్తాకోడలు మంచిగున్నప్పుడు కాదు సహవాసం, భార్యాభర్తలు మంచిగుంటే కాదు సహవాసం, పిల్లలు మాటింటే కాదు సహవాసం. ఎప్పుడు నీ సహవాసం అంటే ఆపత్కాలములో కూడా ఆదుకుంటానని సెలవిచ్చిన దేవుని యందు నిరీక్షణ ఉంచి, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ రోగములో, నీ బలహీనతలో, నీ కష్టాలలో దేవుని పైన ఆనుకుంటావు చూసినవా, ఆ సహవాసమే నిత్యమైన సమాధానాన్ని నీ కలుగజేసిద్ది. మర్చిపోతున్నారు చాలామంది, దేవునితో సహవాసం మర్చిపోతున్నారు. సమాధానము కొదువైపోయింది. లేదు,
సమాధానము ఉందా లేదా అని చెప్పటానికి నిమిషం పట్టదు. నీ తీరు, నీ మాట, నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని మాట్లాడితే అసలు నువ్వు సమాధానము కలిగి ఉన్నవా లేదా అని నిమిషం పట్టదు. నీ ఇంట్లో కూర్చుంటే సరిపోయిద్ది. నీ ఇంట్లో నిలబడి ప్రార్థన చేస్తుంటేనే అర్థమైద్ది నీకు సమాధానం ఉందా లేదా, నీకు సమాధానము కలిగి బ్రతుకుతున్నవా లేదా అన్నది ఆటోమేటిక్గా అర్థమైపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే, దయచేసి దేవుని సంగమా, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. మనుషులతో సహవాసం ఎక్కువ చేయొద్దు. దేవునితోనే సహవాసం. నీ సహవాసం అంతా దేవునితో అంటుకట్టబడి ఉండాలి. స్తోత్రం చెప్పు. ఎవరితో అంటుకట్టుబడి ఉండాలి? దేవునితో అంటుకట్టుబడి ఉండాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరే. ఎవరంట తీగలు? నాలో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వాళ్ళని ఫలింపజేస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పు. దాని అర్థము వాళ్ళకి సమాధానము కలిగిద్ది. తీగలైన మనము ప్రభువు సహవాసముతో మనం ఏం చేయాలో తెలుసా? అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు రెమ్మలు వ్యాపింపజేస్తాడు దేవుడు, చిగురింపజేస్తాడు దేవుడు, ఫలభరితముగా మారుస్తాడు దేవుడు, ఫ్రూట్ఫుల్నెస్గా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చెప్పుకోవాలండి బయట వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు అన్న మాటను కాదు సంపాదించాల్సింది మనం. వాళ్ళ ఆయన ఒకలా బ్రతుకుతాడు, ఆమె ఒకలాగా బతికిద్ది, పిల్లలు ఒకలాగా బతుకుతారన్న ఆలోచన కాదండి. క్రైస్తవీయ సమాజంలో క్రీస్తును నువ్వెరిగిన తర్వాత నీలో కొదువులేని సమాధానం లేని అనుభవముతో నువ్వు బ్రతకటానికి ఇష్టపడినప్పుడు నా దేవుడుతో నువ్వు సహవాసం చేయటానికి నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మెండైన సమాధానాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. పన్నెండు సంవత్సరాలు సమాధానం లేదు ఆమెకి. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, వస్త్రపు చెంగును ముట్టింది, భయపడింది. నా ప్రభావం నాలో నుండి బయలు వెళ్ళింది అన్నాడు యేసు ప్రభు. శిష్యులందరూ అభ్యంతరపడుతున్నారు, జనసమూహమంతా నిలిచిపోయారు. ఎవరు అడిగినా నాకు తెలియదు, మేము నిన్ను తాకలేదన్నారు. 12 సంవత్సరాలు మనుషులతో సహవాసం చేసి 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 అలసిపోయింది. తిరగని చోటు లేదు, ఎల్లని ప్రాంతం లేదు, తెలియని వ్యక్తి లేడు. అలసిపోయింది. మనుషులందరూ వాడుకొని వదిలేశారు. వేసారిపోయింది బ్రతుకు. ఇంచ సమాధానం లేదు ఆమె దగ్గర. 12 సంవత్సరాల నుంచి, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు భర్త సహించుకుంటుండో. ఛీ, నీ బ్రతుకు పాడుగాను, బ్రతికినంతకాలం మనిషిలా బ్రతకరాదు అని భర్త పిల్లల దగ్గరకు రావట్లేదు. దేనికో తెలుసా? 12 సంవత్సరాల నుంచి సమాధానం కొదువైపోయింది ఆమెకి. సమాధానం లేదు. ఒక నిర్ణయం తీసుకుంది. ఎంతమందితో సహవాసం చేశాను కదా, ఒకసారి యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఏమైతో చూద్దాం అనుకుంది. స్తోత్రం చెప్పండి. ఏమనుకుంది? యేసయ్యతో ఒక్కసారి సహవాసం చేసి చూద్దాం ఏమైతో అనుకుంది. 12 సంవత్సరాల నుంచి సమాధానం లేని ఆమెకి దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త, మార్కు సువార్త
5వ అధ్యాయం. ఆ గేట్కి రాయబెట్టరమ్మ, డోర్ పగిలిద్ది. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకాయన, కుమారే, విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అదిగో ఎన్ని సంవత్సరాలు లేదా ఒక సమాధానం? 2 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి చేస్తాను, చెప్పరాదు, నోరు తెరిచి చెప్పరాదండి. ఎన్ని సంవత్సరాలు వింటారు వాక్యాలు మీరు? అసలు నోరే నాకు అసలు బాధ కలిగేది ఎక్కడో తెలుసా? మీరు నోరు తెరవరు, మాకు నోరు లేదండి అన్నట్టు బతుకుతారు మందిరంలోకి వచ్చి. ఏమి లేదన్నట్టుగా. మాకు అసలు నోరు రాదు, మా ఆయనలో తిట్టడం కూడా రాదు, మాకు నీకు తెలుసు అసలు అన్నట్టుగా ఉంటారు మీరు ఎడకొస్తే. మా పిల్లగాళ్ళని ఒక్క మాట అంటాం రాదు, ఇరుగు పొరుగులతో అసలు మేము గొడవలే పడం. ఏమంటే నోరు తెరవటం రానోళ్ళకి అబ్బో అసలు భలే కూర్చుంటారు మీరు. తెరుతువా నోరు? నోరుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏది కొంతమందికి లేదా? నోరుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పు. ఎన్ని సంవత్సరాలు లేదు సమాధానం? 12 సంవత్సరాలు లేదు. 12 సంవత్సరాలు సమాధానం లేని ఆమెకి దేవుడు అంటుండ కదా, కుమారే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై పొమ్ము అని చెప్పాడంట. స్తోత్రం చెప్పు. ఆశ్చర్యపోయిందండి శ్రీను గారు. ఏమైపోయింది? 12 సంవత్సరాలు లేని సమాధానం ఎంతసేపులో కలిగిందో తెలుసా? 6 నిమిషాల్లో కలిగింది. స్తోత్రం చెప్పు. నువ్వెన్ని సంవత్సరాలైంది రక్షించబడి హల్లెలూయా అంటున్నావు? ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలైంది? హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ టేక్ సాల్వేషన్ విత్ గాడ్? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభువుని ఎరిగి? ఆమెకు ప్రార్థన తెలుసా? ఉపవాసం చేయటం తెలుసా? తెలుసా సుక్కమ్మక్క? తెలియదు. ప్రార్థనకు రావటం తెలుసా? చప్పట్లు కొట్టడం తెలుసా? ఆరాధన తెలుసా? కానుకీయటం తెలుసా? ఏం తెలియదు. విశ్వాసం, ఫెయిత్, నమ్మిందంతే. ఏంటో తెలుసా? ఇంతమందితో సహవాసం చేసి 12 సంవత్సరాలు వేసారిపోయానే, ఒకసారి యేసు ప్రభుతో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్దంట, చూద్దాం అనుకుందంతే. జనసమూహం మధ్యలో నిలబడిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగును మాత్రం ముట్టిందంట. స్తోత్రం చెప్పండి. ఏం ముట్టిందంట? ముట్టడంతోనే మరుక్షణమే 12 సంవత్సరాలు కుమిలి నమిలి నలిగి విరిగి ఏమండి రోజు ఏడుస్తూ బ్రతికిన స్త్రీ అండి ఆమె. రోజు ఏడటమే. భర్తనుడు ప్రయోజనం లేదు, పిల్లలున్నారు ఉపయోగం లేదు, విలువ ఇట్లే. ఏమి ఇట్లే? విలువ ఇట్లే. దేనికి? రోగంతో ఉంది కదా. దేంతో ఉంది? రోగంతో ఉంది కదా. విలువ లేదు. భర్త టేక్ కేర్ తీసుకోవట్లేదు, విలువ లేదు. బయటోడు ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో ఉన్నోడు ప్రేమించకపోతే ఆమెకి కలిగే బాధ మామూలుగా ఉండదండి. బయటోడన్న విలువ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనకి ఇంట్లో ఉన్నోడు ప్రేమించడు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మాత్రం మారుతారు. అవసరాలు ఉంటాయి కొన్ని, అవసరాలను బట్టి మాత్రం మారుతారు. మాట వెంటనే కలుపుతారు. పింఛన టయానికి. ఏ టయానికి? పింఛన్ల టయానికి.
నిజమండి. ఆ టయానికి మాట కలిపితే చాలు, ఆ రూపాయి ఇటు పడితే చాలు, అవసరం తీరిందే. మళ్ళా నెల తర్వాత మళ్ళీ ఆ నెల రోజులు ఎడమొహం పెడమొహం, ఎడమొహం పెడమొహం, తడ్డెమంటి తడ్డు, తడ్డెమంటి తడ్డు, ఇదేక. మళ్ళీ 1వ తారీఖు 2వ తారీఖు వస్తే హలో స్వీట్, హలో హలో హాయ్ ఎమ్మన్నే కలిపేసుకుంటారు. 12 సంవత్సరాలు ఇంట్లో సమాధానం లేదు, వీధిలో సమాధానం లేదు, భర్త దగ్గర సమాధానం లేదు, పిల్లల దగ్గర సమాధానం లేదు. ఏమండి, స్నేహితులతో సమాధానం లేదు. అర నిమిషం యేసు ప్రభుతో సహవాసం చేయటానికి ఇష్టపడిందంట. నా దేవుడు అంటుండు, కుమారి ఇదిగో ఒకే మాట చెబుతున్నా, సమాధానము గలదానివై పొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా కానీ కుటుంబాలలో సమాధానం ఉండట్లేదు. సంవత్సరాలు తరబడి, నెలలు తరబడి, వారాలు తరబడి ఎంత ప్రసంగం ఇచ్చినా కానీ సమాధానం ఉండట్లేదు. మళ్ళీ వాక్యం ఎట్ట చెప్పిండని అడుగు అయ్యగారు, చరిత్ర మర్చిపోనట్టుగా చెబుతారు. మంచిగా చెప్పారు, నెంబర్ 1గా చెప్పారు. ఇది కాదు, క్రీస్తు నిన్ను పిలిచిన పిలుపు ఏంటంటే ఆయనతో సహవాసం చేయటానికి. నీకు ఇచ్చిన రక్షణ ఏంటంటే ఆయనతో అంటుకట్టి బ్రతకటానికి. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలిగిద్ది. నువ్వెవరితో సహవాసం చేస్తే అదే నీకు కలిగిద్ది, అంతేక. దాన్ని గుర్తుపెట్టుకోను. నీ సహవాసం ఎవరితో ఉంటే అదే నీకు కలిగిద్ది. ఇక ఆలోచన చేసింది ఒకటే, నిర్ణయం తీసుకున్నది, యేసయ్యతో ఒకసారి సహవాసం చేద్దామని ఆలోచన చేసింది. నా దేవుని సమాధానము ఆమెకి, ఆమె కుటుంబానికి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒకడు ఉన్నాడు, తండ్రి సహవాసము నుండి వేరైపోయిండు. వద్దనుకున్నాడు, బయట మనుషులను చూసిండు, రీల్స్లు చేసేవాడిని. ఏమండి, రీల్స్లు చేసేవాడిని, లోక సంబంధమైన వాళ్ళందరం చూసిండు. వాడు బెట్టింగ్ యాప్లు ఆడేవాడిని. బెట్టింగ్ యాప్లు నిజంగా ఎంతమంది ప్రాణాలను తీస్తుందంటే అంతమంది ప్రాణాలను తీస్తుంది. మీ పిల్లల జాగ్రత్త. ఫోన్లో ఏ ఆట ఆడుతున్నారో జాగ్రత్తగా చూడండి. తెలియకుండానే లక్షల లక్షల అప్పు అవుతుంది, ఇంటికి తాళాలు వేస్తున్నారు, తల్లిదండ్రులు ఉరిపెట్టుకొని చేస్తున్నారు, పిల్లగాళ్ళు కూడా ఉరిపెట్టుకొని చేస్తున్నారు. ఫోన్ ఉంది కదా అని ఏ ఆట పడితే ఆ ఆట ఆడితే నష్టాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్ యాప్లు జోలికి పోతే జీవితం సంకనాకినట్టే. చాలా జాగ్రత్తగా గమనించాలి తల్లిదండ్రులు. ఏ మాట ఆడుతున్నారో కూడా తెలుసుకోవాలి. తెలుసా మీకు ఆ సంగతి? ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా మీకు? ఫోన్లో ఆటలాడి ఉరి పెట్టుకొని చచ్చిపోతారు మంచి మంచి యవనస్తులు. మొన్న ఒకటి ఇంటర్వ్యూ ఇస్తుంటూ 8 లక్షలు నష్టపోయిందంట. ఎన్ని లక్షలు? 8 లక్షలు. వాడు ఇల్లు అమ్మితే కనీసం 50,000 కూడా రావు. వాడికి ఫోన్స్ వస్తున్నాయి, దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, తప్పదు. వాడికి ఉన్న దారి ఏందయ్యా అంటే ఉరి పెట్టుకొని చావటమే. చేసేది ఏమి లేదు, సత్తే బాకీ తీరెత్తి. పిల్లలేగా ఏమైద్దిలే, చిన్న పిల్లలు కదా ఏమైద్దిలే అనుకోవద్దు సుమా, జాగ్రత్త. లైవ్లో ఇనోళ్ళు అయినా కానీ వాడు అవన్నీ చూసిండు. బయట వ్యవహారాలు ఎచ్చులు పడి వాళ్ళందరం చూసి తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు కదా, ఇదిగో నువ్వు కష్టపడింది నాకు కూడా వాటా వచ్చిందన్న సంగతి నాకు తెలుసు.
వాడు వాట వాడికి, నా వాట నాకి. నేను కొంచెం బయటికి వెళ్దాం అనుకుంటున్నా, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నా, పేరు సంపాదిద్దాం అనుకుంటున్నా. పలానోడు కొడుకు పని బాట లేకుండా తిరుగుతుండ అంటున్నారు. ఇవన్నీ కాదు, నీకెందుకు మంచి పేరు తెస్తా, నాకు ఇవన్నీ అవసరం లేదులే, నా డబ్బు నాకు వచ్చేది ఎంతో అదంతా ఇయ్యి అని చెప్పేసి తండ్రితో గొడవ పడల్లా తన ఆస్తిని తను తీసుకొని వెళ్ళిపోయిందండి. జాగ్రత్తగానండి ఈ మాట. ఎక్కడా? తండ్రితో సహవాసం వద్దని వెళ్ళిపోయిండు, దేవునితో సహవాసం వద్దని వెళ్ళిపోయిండు, సంఘముతో సహవాసం వద్దని వెళ్ళిపోయిండు, సేవకుడితో సహవాసం వద్దని వెళ్ళిపోయిండు, ప్రార్థనతో సహవాసమే వద్దని వెళ్ళిపోయిండు. ఏమండి, ఏ సహవాసం నాకు అవసరం లేదో, ఎవడి ప్రార్థన నాకు అవసరం లేదు, ఏ ప్రార్థన నాకు ఎవడి ప్రార్థన అవసరం లేదు. నాకు తెలుసు ప్రార్థన చేసుకోవటం అనేవాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. దైవజనుడు ఉన్నప్పటికీ, సేవకుడిని పెట్టినప్పటికీ అయ్యగారికి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన ఏం అడుగుతాడో, ఎందుకు వచ్చిన బాధ, మన బలహీనతలను మనమే భరించుకుంటే పోయిద్ది అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు ప్రేరేపిస్తాడు కొన్ని సందర్భాల్లో. సహవాసాన్ని మర్చిపోకూడదు. తండ్రితో సహవాసం వద్దని, దేవునితో సహవాసం వద్దని, మందిరముతో సహవాసం వద్దని, తోటి విశ్వాసితో సహవాసమే వద్దని వెళ్ళిపోయిండు. ఇంత డబ్బు తీసుకొని పోయిండు. మరి ఏమైంది? పేరు సంపాదించిండా అంటే పేరు కాదు కదా, చీపురు పుల్ల కూడా సంపాదించేవాడు. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 15వ అధ్యాయం, లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒక్కొక్క వచనం అక్కడ చూడండి మీరు. మరియు ఆయన ఎట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకొచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. పంచిపెట్టెను అంటే దానికి ముందు సందర్భం జరిగింది. తండ్రి వద్దన్నాడు, వద్దు అమ్మా, ప్రార్థన మానుకో, మాకు సమాధానం తక్కువైద్ది, ప్రార్థనలు మర్చిపో, మాకు బలహీనతలు ఎక్కువైద్ది, ఈరోజు ఏదో బలముందని చెప్పేసి దేవుని సన్నిధిని సహవాసాన్ని మర్చిపోతున్నవేమో, దయచేసి ఆ పని మాత్రం చేయి మాకు అని చెప్పిండు. అయినా వాడు వినలేదు. తండ్రి ఏం చేసిండంటే ఆస్తిని పంచిపెట్టిండు. ఇప్పుడు చూడండి, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకుంటుండు. దేనికి వాడాలో అర్థం కావట్లేదు. డబ్బులు వస్తున్నాయి, దేనికి కట్టాలో అర్థం కావట్లేదు. డబ్బులు సంపాదిస్తున్నారు, సమాధానాన్ని మాత్రం కలుగు చేయట్లేదు. డబ్బులు, ధనము ఉంది కానీ సమాధానం లేదే. అడు దేనికి ఖర్చు పెడుతుండని రాయబడి ఉందాడా? అన్నదానం చేస్తుండని రాయబడి ఉందా? మజ్జిగ పోతుండని రాయబడి ఉందా? ఏమంటే రసం పోతుండు, నిమ్మరసం పోతుండని ఏమైనా రాయబడి ఉందా? లేదు 100 మందికి భోజనం పెట్టి మంచి పని చేసిందని రాయబడి ఉందా? లేదే. మన దగ్గర మంచినీళ్ళు పెట్టారుగా, మంచినీళ్ళు చూసారా? రోడ్డు మీద మంచినీళ్ళు చూడలేదు ఎవరు? ఫ్రీ మంచినీళ్ళు.
మొన్న ఆ కొండలను చూడలే ఎవరు, మన ఊరు కొత్తగా వచ్చారు, మన ఊరు వాళ్ళు కాదు, ఏదో పని ఉండి ఆడ దిగారు, రెబ్బమ్మ గారు ఆడ దిగారు. ఈ ఫోటో చూశారు. ఏ ఫోటో? ఈ మంచినీళ్ళు పెట్టిన అబ్బాయి ఉండి, ఆ అబ్బాయి ఎవరు నాకు తెలియదులే కానీ ఫోటో పెట్టారు. అటు ఒక ఫోటో, ఇటు ఒక ఫోటో, అటు ఒక ఫోటో పెట్టారు. ఆ కొత్త వాళ్ళు అంటున్నారు, ఎంత మంచిగా ఉందో, ఎట చచ్చిపోయిండో. నేను ఆడ పక్కనే ఉన్నా. వాళ్ళ కొండలు చూడలే, వీడు ఫోటో చూసి మంచి పిల్లగాడు చూడు ఎంత బాగుండోనే, ఎర్రగా ఉన్నాడు, లేత ప్రాయాలు ఉండి, ఎట చచ్చిపోయిండో అని. ఓరు నీ దుంపల దగ్గర నేను పోయి, వాడు చావలే, బతికే ఉన్నాడు. మరి అవునా, మరి ఇన్ని ఫోటోలు పెట్టారు. మీరు లోపల చూసారా? చూడలేదు. లోపల చూడండి ఏమున్నాయి. మంచినీళ్ళకి కూడా ఫోటోలు అయ్యా. మీ ఊర్లో పెడతారా? దేనికంట? మంచినీళ్ళకి కూడా ఫోటోలు పెడతారా అయ్యా? కనీసం వీడు ఆ దానం అన్న చేసిందా? మంచినీళ్ళ దానం అన్న చేసిందా వీడు? ఫోటోలన్న కొట్టుకోవాలిగా కనీసం, అదన్న ఉందా? దుర్వ్యాపారం చేసిండని ఉంది. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. సంపాదించిందంత చినిగిపోయిన సంచిలోకి పోతుందంట. ఏ సంచిలోకి? సంపాదన వస్తుంది. మనం ఏం చదువుతున్నాం? మనం సంపాదన ఉంది. దేవుడు నిన్ను గొప్పగానే ఆశీర్వదించిండు. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. నువ్వేం చదువుతున్నావంటే లేవు నో నహి చి చో. ఇప్పుడు ఆ సంపాదన అడిగిపోతుంది, సినిగిపోయిన సంచులకు పోతుంది, ఖర్చు అవుతుంది. దేనికి ఖర్చు అవుతుందో తెలియట్లేదు. కడుతున్నాం, కట్టిన తర్వాత బాధ, ఏంటి అసలు ఇలాగైపోతుందన్న వేదన. ఎందుకో ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం. రేత్రి బగుళ్ళు కాయనక కష్టమనక తిండి లేక రెక్కలు ముక్కలు చేసుకొని ప్రయాసపడుతున్నాం. నీ దగ్గరికి ధనం వస్తుందిలే కానీ చేతులు అగపడట్లేదు, ఇంట్లో అగపడట్లేదు. చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది కొందరి సంపాదన. ఇదిగో తండ్రి సంపాదించిండు. ఏంటిది? రక్షణ. అందరూ చెప్పండి, ఏంటది? రక్షణ. నీకేమిచ్చిండు తండ్రి? రక్షణ. నీకేమిచ్చిండు? రక్షణ. దాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం అన్నది కావాలి. దుర్వ్యాపారానికి వాడుతున్నావా? అబద్ధాలకు వాడుతున్నావా? దుర్వ్యసనాలకు వాడుతున్నావా? దేనికి వాడుతున్నావు? నీకు పంచిపెట్టిండు దేవుడు, దేనికి వాడుతున్నావు? దూరంగా పోయాడు వీడు, దూరంగా పోయాడు. ఎవడు లేని దగ్గరకు పోయిండండి వీడు. నా అనుకున్నవాడు కూడా లేడు వాడి దగ్గర. వీడి స్టోరీలో నాకు ఆశ్చర్యం కలుగజేసిన విషయం ఏంటంటే, దూరంగా పోయిండు. వీడు ఉన్న ప్రదేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. చూడండి ఆ మాట. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడు. ఏం పడుతుందంటే ఇప్పుడు ఇబ్బంది పెడుతుండు. సహవాసములు ఉంటే ప్రార్థన ఉండిద్ది కదా. సంఘములో నాటపడి ఉంటే సేవకుడో సంఘమో ప్రార్థన చేస్తారు కదా. తండ్రి మర్చిపోడుగండి. తండ్రి ఎందుకు మర్చిపోతాడు? తండ్రి మర్చిపోతాడా? అసలు వీడు వెనక్కి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తండ్రి ప్రార్థనే. స్తోత్రం చెప్పండి. తండ్రి విజ్ఞాపన. దివారాత్రములు వాడు ఎప్పుడు వస్తాడా అని ప్రార్థన యాచన చేస్తున్నాడు.
నాకు కొంతమంది విలువ ఇయ్యరు, మన సంఘంలో కొంతమంది విలువ ఇయ్యరు. అయినా కానీ తండ్రి స్థానంలో దేవుడు ఉంచిండు కాబట్టి నేనేమనుకుంటాను తెలుసు, నాకు విలువీనుల్ని మైండ్ మెచ్యూరిటీ కాలేదులే అనుకుంటా. నేను పిల్లల్లే తెలుసుకుంటారు, ఒకరోజు కాకపోయినా ఒకరోజు అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తాను నేను. ఇదిగో ఈ తండ్రి చేసింది అదే. వాడు ఇబ్బంది పడుతున్నాడు, కరువు, ఏమైతుందో అర్థం కావట్లేదు ఆ వ్యక్తికి. ఎందుకు తెలుసా? సహవాసము నుండి దూరం అయిపోయాడండి. దేవునితో సహవాసం, తండ్రితో సహవాసం వద్దనుకొని వెళ్ళిపోయిండు. ఇంకేమంటుండు? 14వ వచనం, 15, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు అతడు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టును తన కడుపును నింపుకొన ఆశపడెను. కానీ ఇన్నాళ్ళు మనం ఏమని బోధించుకున్నామంటే, వాడు పంది పొట్టు తిన్నడని బోధించుకున్నాం మనం. సావుకులు కూడా చాలామంది తిన్నడని బోధించుకున్నాం మనం. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రాత్రే వాడు తినలేదు, ఆశపడ్డాడంట. దేనికోసం? పందులు తినే పొట్టు కోసం ఆశపడ్డాడు. కానీ వానికి ఎవ్వడూ ఇయ్యలేదంట. అది కూడా ఏది? పందులు తినే పొట్టు కూడా దొరకలేదు వాడికి. ఇప్పుడు ఆకలితో అలమటించిపోతుండు. నింపుకుందాం అనుకుండు, పందులు తినే పొట్టుతో కొద్దిగా నింపుకుందాం అనుకున్నట్లే కానీ వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. ఆశపడ్డలే కానీ ఆశ తీరలేదు. వాటన్నిటిని చూసిన వీడికి కొద్దిగా పశ్చాత్తాపం కలిగిందండి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆలోచన చేసింది ఏమన్నా తెలుసా? నా తండ్రితో ఉన్నప్పుడు నా తండ్రిని నేను పట్టించుకోకపోయినా నా తండ్రి నా కోసం ప్రార్థన చేసిండు. స్తోత్రం చెప్పండి. ఏం చేసిండు? ప్రార్థన. మా తండ్రిని అవకాశానికి వాడుకున్నప్పుడు కూడా మా తండ్రిని మమ్మల్ని మర్చిపోలేదు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. బాధలు ఉన్నప్పుడు ఒకలాగా వాడుకున్నాం, రోగాలు ఉన్నప్పుడు ఒకలాగా వాడుకున్నాం, కష్టాలు ఉన్నప్పుడు ఒకలాగా వాడుకున్నాం, ఇబ్బంది పడ్డప్పుడు ఒకలాగా వాడుకున్నాం. అయినా కానీ తండ్రితో సహవాసంలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు వీడంతే. అది తెలుసుకున్న మరుక్షణమే వాడికి బుద్ధి కలిగిందంట. స్తోత్రం చెబుతాం. మరలా దూరం అయిపోయినవాడు, ఎక్కడికో పోయినవాడు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నవాడు ఒక ఆలోచన చేసిండు. ఆ ఒక్క ఆలోచనే ప్రభు బల్లలో చేయి వేసి నువ్వు చేయాలి. అదేమిటంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, క్షమాపణ, పశ్చాత్తాపం. దేవుణ్ణి అడగాలి. నీ సహవాసానికి నేను దూరం అయిపోయాను, పరలోకానికి నేను దూరముగా పోయి పాపం చేశాను, అందుకే సమాధానం లేదు, మేలు కలగట్లేదు. నువ్వేమో సహవాసం చేయటానికి నన్ను పిలిచావు, నేను నా టాలెంట్తో తిరుగుతున్నాను, నా సొంత ఆలోచనతో బ్రతుకుతున్నాను, నా సొంత నిర్ణయాలతో బ్రతుకుతున్నాను. వీటన్నిటి నుండి నాకు విముక్తిని కలుగజేసి నీతో సహవాసం చేసే కృప, నీతో సమాధానము కలిగి ఉండే భాగ్యాన్ని నాకియే నువ్వు అడగాలే. కానీ ఇదిగో ఈ చిన్న కుమారుని దగ్గరికి చేర్చుకొని దేవుడిచ్చిన ఘనత నా దేవుడు నిశ్చయముగా నీకు కలుగజేస్తాడు. ఆ కృప మీ అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి.